ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్ముల్లో మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలు మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఒకవేళ ఏదైనా సమస్యలో ఉండి మీరు ఈ మాటలు వింటూ ఉంటే, దేవుని మాట మిమ్మల్ని నిర్జీవంలో నుండి జీవంలో నడిపిస్తుంది. నేను దేవుని కొరకు బ్రతకాలి అనే ఆశను పుట్టిస్తుంది. కాబట్టి ఈ వాగ్దానమును కేవలం వినడమే కాకుండా ఇంకా అనేక మందిని మాట బలపరచులాగున, అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరుగులాగున, వారి జీవితాలు బాగుపడేలాగున మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఒక్క మాట ఆయన మాట్లాడితే వారి జీవితాలు మారిపోతాయి, వారి పరిస్థితులన్నీ మారిపోతాయి, వారి చరిత్రను మార్చివేస్తాడు దేవుడు. అందువల్ల అనేక మందికి పరిచయం చేయండి. ఒక్క ఆత్మ రక్షించబడితే, ఒక్కరు జీవం పొందుకుంటే ఆ ఆశీర్వాదాన్ని మీరు తప్పక పొందుకుంటారు. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలు ఉంటే, మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము భారం కలిగి ప్రార్థిస్తున్నాం. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సర్వశక్తి కలిగిన దేవుడు మీ జీవితంలో కూడా మీకు అసాధ్యమైన ప్రతి విషయాన్ని ఆయన సాధ్యపరుస్తాడు. మీ జీవితాల్లో అద్భుతాలు జరిగించబోతున్నాడు. కాబట్టి ప్రార్థించండి. గొప్ప కార్యములు మీరు చూడబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ జీవితంలో ఆలస్యం అవుతున్న ఒక కార్యంను గురించి కలవరపడుతూ అనేక సంవత్సరాలుగా నేను ప్రార్థిస్తున్నాను, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. ఈ విషయాన్ని అనేకసార్లు ప్రభువుని అడిగాను, కానీ ఆయన ఇప్పటికీ నాకు జవాబు ఇవ్వలేదు. ఇంకా ఆలస్యం అవుతుంది. ఇంకెంతకాలం ఈ ఆలస్యం? దేవుడు నా జీవితంలోకి జరిగిస్తాడా, జరిగించడా? ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు? నాకేం అర్థం కావడం లేదని ఏమి అర్థం కాని పరిస్థితుల్లో మీరు కలవరపడుతూ ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నారా? అయితే మీ జీవితంలో ఆలస్యం అవుతున్న కార్యం ఇక జరగదు అని కాదు, దేవుడు తప్పకుండా జరిగిస్తాడది. కానీ అదొక ప్రత్యేకమైన రీతిలో నీ జీవితంలో చేయాలని, ఎంతో ఉన్నతంగా ఇంకా అద్భుతకరంగా కార్యాన్ని నీ జీవితంలో జరిగించాలని ఆయన ఆలోచిస్తూ ఒకవేళ నీ జీవితంలో ఆలస్యం చేస్తున్నారేమో. ఆలస్యం అవుతుందంటే ఇక జరగదని కాదని ప్రభు మరలా ఈరోజు నీకు గుర్తు చేస్తున్నారు. అది తప్పక వస్తుంది. నేను మర్చిపోలేదు, నేను తప్పక జరిగిస్తానని ఈరోజు ప్రభు సెలవిస్తున్నారు. నిజమే, చాలాసార్లు మన జీవితంలో కొన్ని కార్యాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. మనం అనుకుంటాం మన సమయంలో జరగాలని, కానీ దేవుని ప్రణాళిక అది మన సమయంలో జరిగించడం కాదు. ఆయన సమయం ఎప్పుడుందో, ఎప్పుడు నీకు ఇస్తే అది నీ జీవితంలో మేలుకరంగా ఉంటుందో అది నీ ఫ్యూచర్ తెలిసిన దేవునికి తెలుసు. కాబట్టి ఆయన తగిన సమయంలో నీకు దయచేయబోతున్నాడు. ఇక లేదు, ఇక అవ్వదు అనుకున్న సమయంలో కూడా ఆయన తప్పకుండా అద్భుతం చేయగలడు నీ జీవితంలో. మనం ఒకవేళ నమ్మలేమేమో అని ప్రతిరోజు దేవుడు అనేక మంది భక్తులను మనకు చూపిస్తూ మనతో మాట్లాడుతున్నారు. ఆనాడు చేసిన దేవుడు ఈరోజు కూడా చేయగలిగిన సమర్థుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆనాడు అబ్రహాం జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక జరగదన్నారు మనుషులందరూ. ఏజంతా దాటిపోయిందన్నారు. ఇక ఎంత మాత్రం కూడా సాధ్యం అవ్వదో, బిడ్డలు పుట్టడానికి అవకాశం లేదన్నారు. అయితే ఒకటి మాత్రం మిగిలిపోయింది. అదేంటదంటే దేవుడిచ్చిన వాగ్దానము. అందరూ అనుకుంటున్నారు, నిజంగా దేవుడు వాగ్దానం ఇస్తే ఎందుకు జరగలేదు? అబ్రహాము 100 సంవత్సరాల ముసలివాడైపోయాడు. షేరా వయసు ఉడిగినదైపోయింది, 90 సంవత్సరాలు వచ్చాయి. ఇక వీరికి పుట్టే అవకాశం ఎక్కడుంది? ఇక ఎప్పటికీ జరగదు. దేవుడిచ్చిన వాగ్దానం నిర్వీర్యం అయిపోయింది. ఆయన మాట ఇచ్చాడు కానీ దాన్ని నెరవేర్చలేదు అన్నట్లుగా అందరూ అనుకుంటున్నారు. కానీ అబ్రహాము మాత్రం దేవునిని దూషించలేదు.
అబ్రహాము మాత్రం ఇంకా విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అనేకసార్లు హృదయం బాధ పెడుతూ ఉన్నా కూడా నిరీక్షణను కోల్పోలేదు. నా దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఆకాశ నక్షత్రాల వలె చేస్తానన్నాడు నా దేవుడు. ఆయన మాట ఎప్పటికీ కూడా నిరర్ధకం కాదు. నన్ను పిలిచిన ప్రభువు నమ్మకస్తుడు. నేను ఒంటరిగా అన్నీ విడిచిపెట్టి వచ్చాను, కానీ ఇప్పుడు ఆయన నన్ను ఆశీర్వదించాడు. ఇంతవరకు నడిపించిన దేవుడు నన్ను తప్పక ఆ విషయంలో కూడా ఆశీర్వదిస్తారు. ఆయనకు అసాధ్యమైంది లేదు. లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడైన, లేని సమయంలో కూడా ఉన్నదిగా చేస్తాడైనా, లేని ఆరోగ్యాన్ని ఉన్నదిగా చేస్తాడు, లేని బలాన్ని ఉన్నదిగా చేస్తాడైనా, లేని బిడ్డలను ఉన్నదిగా చేస్తాడు అని విశ్వసించాడు అబ్రహాము. అందువల్ల అబ్రహాము జీవితంలో అన్నీ అయిపోయిందనిపిస్తూ ఉన్నా, ఇక లేదు, ఇక అవ్వదు అనుకుంటున్న సమయంలో కూడా దేవుడు అద్భుతం జరిగించాడు. అద్భుతకరంగా గర్భాన్ని తెరిచాడు. ఆశ్చర్యకరంగా బిడ్డలను దయచేశాడు. అవును, ఇక ఎంత మాత్రం హోప్ లేదు, హోప్లెస్ అయిపోయామన్న పరిస్థితిలో కూడా దేవుడు అద్భుతకరంగా నీ జీవితాన్ని మార్చగలడు. అద్భుతాన్ని నీ జీవితంలో జరిగించగలడు. ఆఖరి నిమిషంలో కూడా ఆయన అద్భుతం చేయగలడు. చూడండి, ఎస్తేరు జీవితంలో ఒక అద్భుతం చేశాడైన ఆఖరి నిమిషంలో. ఎస్తేరు యొక్క జాతినంతటిని నిర్వీర్యం చేయాలని, యోధా జాతిని మొత్తము కూడా చంపివేయాలని రాజు ఒక శాసనం చేశాడు. రాజవంగురంతో అది ముద్రించబడింది. ఆ విషయం తెలిసిన ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించింది. ఆ రాజు శాసనాన్ని తప్పించేవారి లోకంలో ఎవ్వరూ లేరయ్యా. చివరకు రాజు కూడా రాజవంగురం చేత ముద్రించబడిన శాసనాన్ని మార్చలేడు. కానీ రాజు కంటే గొప్పవాడవు. మనుషులు, రాజులు ఎవ్వరూ మార్చలేని దాన్ని నువ్వు మార్చగలవని ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుంది. ప్రార్థించి ప్రార్థనా శక్తితో రాజు దగ్గరికి వెళ్తూ ఉంది. అయితే ఆయన అనుమతి లేకుండా ఎవ్వరూ కూడా, రాణితో సహా ఎవరూ రాజు దగ్గరికి వెళ్ళడానికి లేదు. అది తెలిసినప్పటికీ కూడా చివరి సమయం వచ్చేసిందని దేవుని శక్తితో రాజు దగ్గరికి వెళ్తూ ఉంది. ప్రార్థనాపూర్వకంగా వెళ్తున్న ఎస్తేరును చూసినప్పుడు రాజుకు దయ పుట్టింది. ఎందుకు వస్తున్నావని దూరంగా ఉండగానే అడుగుతున్నాడు. అప్పుడు తన బాధను రాజుతో చెప్పుకుంది. దేవుడు అక్కడ ఒక అద్భుతాన్ని జరిగించి ఆ పరిస్థితులన్నింటినీ కూడా మార్చివేసి ఆశ్చర్యకరంగా మరణశాసనాన్ని రద్దు చేస్తాడు. దానికి కారకుడైన వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క కుటుంబం అంతా కూడా మరణిస్తారు. ఎస్తేరు యొక్క ప్రార్థన రాజశాసనాన్ని రద్దు చేసింది. యూదులందరినీ కూడా మరణాన్ని నుండి తప్పించింది. నిజమే, ఎవరైతే కష్టంలో ఉండి, నష్టంలో ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే, ఎటువంటి మరణమైనా, ఎటువంటి శాసనమైనా, ఎవ్వరూ మార్చలేనిదైనా తలరాతలను కూడా మార్చగలిగిన శక్తి దేవునికి ఉంది. ప్రతి స్థితిగతులను కూడా మార్చగలిగిన శక్తి ప్రార్థనా శక్తికి ఉంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితి మిమ్మల్ని బాధిస్తూ ఉన్నా, ఇక జరగదు, ఇంత ఆలస్యం అయిపోయింది కదా, ఇక ఎట్లా జరుగుతుంది అని ఒకవేళ అందరూ అంటూ ఉన్నా, మీ హృదయాలు అనిపిస్తూ ఉన్నా కూడా ఎంత మాత్రం కూడా దానిని నమ్మొద్దు. ఎందుకంటే ఆలస్యమైన దానిని తప్పక నెరవేర్చే దేవుడున్నాడు. అది తప్పక నీ జీవితంలో జరుగుతుంది. జాగు చేయక దేవుడు దాన్ని తగిన సమయంలో జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ పరిస్థితిని గురించి భయపడొద్దు. నాకు ఇంకా జవాబు రాలేదని నిరుత్సాహపడొద్దు. తప్పక కార్యం జరిగిస్తాడైనా. చివరి క్షణంలోనైనా విడిపించడానికైనా సమర్థుడు. ఇక అంతా అయిపోయింది అనుకున్న సమయంలో కూడా జీవితాలను మార్చి, శరీరాన్ని మార్చి, ఆరోగ్య పరిస్థితులను మార్చి అద్భుతాన్ని చేయగల శక్తి ఆయనకుంది. కాబట్టి నీ పరిస్థితిని బట్టి భయపడొద్దు, కృంగిపోవద్దు. నీ ప్రతి పరిస్థితిని దేవుని చేతులకు అప్పగించు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ కుటుంబ పరిస్థితులను, నీ ఆర్థిక పరిస్థితులను, నీ బిడ్డల భవిష్యత్తు గురించి కానీ, నీ ఆరోగ్య పరిస్థితులను గురించి అవ్వచ్చు, నీ ఉద్యోగ పరిస్థితులైనా, వివాహ పరిస్థితులైనా, గర్భఫలం గురించైనా, కుటుంబ రక్షణ కొరకైనా, ఏదైనప్పటికీ కూడా ఇక జరగదని అనుకోవద్దు. ప్రతి దానిని కూడా ఆయన జరిగించగలడు. ఈరోజు నీతో దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఆలస్యం అవుతున్నా కూడా భయపడొద్దు. జాగు చేయకుండా అది వస్తుంది. దాని కొరకు ప్రార్థనలో కనిపెట్టు, తప్పకుండా నెరవేరుస్తానని. కాబట్టి ఒక ఎస్తేరులా మనం ప్రార్థన చేద్దాం. ఒక అబ్రహాములా విశ్వాసంతో ఆయన కార్యం కొరకు ఎదురు చూద్దాం. నిరుత్సాహపడొద్దు. ఇదేమైపోతుందని భయపడొద్దు. ప్రతిదాన్ని మార్చగలడు ఆయన. ఒకవేళ పోయినా తిరిగి రెస్టోర్ చేయగలడు. సర్వ సృష్టికర్త కాబట్టి నీ జీవితంలో నూతన సృష్టి చేయగలడు. నూతనముగా పోగొట్టుకున్న ప్రతిదీ సృష్టించగల శక్తి ఆయనకుంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా దేవుని చేతులకు మన జీవితాన్ని అప్పగించుకుంటూ ఒక నిమిషం మోకరించి ప్రార్థన చేద్దామా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు.
ఇంతవరకు నీ కృపను బట్టి మమ్మల్ని బ్రతికించి ఉంచారు. మరి ఒక నూతన దినాన్ని మా జీవితంలో యాడ్ చేశారయ్యా. ఇంతగా మమ్మల్ని బ్రతికిస్తూ, ఇంతగా మా జీవితంలో దినాలను పొడిగిస్తూ, ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తూ, మమ్మల్ని బ్రతకమని సెలవిస్తూ నడిపిస్తున్న తండ్రి నీకు కోట్లాది స్తుతులు. ఇంతవరకు ఇన్ని కార్యములతో మమ్మల్ని నడిపించిన దేవుడు, ఇక ముందు కూడా అంతకన్నా అద్భుతాలు జరిగిస్తారని నమ్ముతున్నాను తండ్రి. ఎందుకంటే ఈరోజు మాకు వాగ్దానం ఇచ్చారు. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టండి, అది తప్పక జరుగుతుంది, జాగుచేగా వస్తుందని. తండ్రి, నువ్వు మాట ఇచ్చావంటే నమ్మకంగా జరిగిస్తావు. మాట ఇచ్చి నెరవేర్చేదేవా నిన్ను నమ్ముకొని ఉన్నామయ్యా. నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నాం తండ్రి. ఎవ్వరి మీద మేము ఆశ పెట్టుకోలేదయ్యా, నీ మీద ఆశ పెట్టుకున్నాం. మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరి సమస్యల గురించి నీ మీద ఆశ పెట్టుకున్నాం తండ్రి. వారి జీవితంలో ఇన్ని సంవత్సరాలుగా జరగని ప్రతి కార్యం గురించి నీపైన ఆశ పెట్టుకున్నావు నైనా, నీపైన ఆనుకున్నావు నాయనా. నువ్వు తప్పక జరిగిస్తావని, తప్పక కృప చూపిస్తావని, తప్పక ప్రతి జీవితాన్ని మారుస్తావని మేము ఆశ పెట్టుకొని కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రతి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతమంది అయితే ఇదే విధంగా బాధపడుతున్నారో, ఇంకెంతకాలం అయ్యా ఈ శ్రమ, ఇంకెప్పుడు చేస్తావో తండ్రి ఈ కార్యము, ఇంకెంతకాలం ప్రార్థించాలి, ఇంకెంతకాలం కనిపెట్టాలని బాధపడుతూ దుఃఖంతో ఉన్నారో అందరి జీవితంలో ప్రతి కార్యము త్వరలోనే జరుగునుగా కేస్తున్నామంలో. వారు కనిపెడుతున్న కార్యములు ఆలస్యం కాకుండా త్వరితగతిన మీరు త్వరపెట్టి జరిగిస్తున్నందుకు వందనాలయ్యా. యేసు రక్తము ప్రతి సమస్య మీద ప్రోక్షిస్తున్నా. ఎంతమంది కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తున్న ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రతి ఒక్కొక్కరి మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. వారి కుటుంబాల మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, ప్రతి జీవితాన్ని మార్చండి, ప్రతి కుటుంబాన్ని మార్చండి. వారి కుటుంబాలు ఎంతవరకు ఎటు విధంగా ఉన్నా ఇది మొదలుకొని వారి జీవితంలో అద్భుతాలు జరుగును గాక. ఇది మొదలుకొని వారి కుటుంబాల్లో అద్భుతాలు జరుగును గాక. ఇది మొదలుకొని వారి ఆర్థిక పరిస్థితులు అద్భుతాలు జరుగును గాక. ఇది మొదలుకొని వారి శరీరంలో వారి ఆరోగ్య పరిస్థితుల్లో అద్భుతం జరుగును గాక. ఇది మొదలుకొని వారి బిడ్డల జీవితంలో అద్భుతం జరుగును గాక. ఇది మొదలుకొని వారి గృహ సమస్యల విషయంలో అద్భుతం జరుగును గాక. ఇది మొదలుకొని వారి ఉద్యోగ సమస్యలు అద్భుతం జరుగును గాక. ఇంతవరకు జరిగిన వివాహాలు ఇది మొదలుకొని అద్భుతకరంగా జరుగును గాక. ఇంతవరకు తెరవబడిన గర్భాలు ఇది మొదలుకొని యేసునామములో తెరవబడును గాక. నమ్మిన వారందరూ కూడా అద్భుతం చూస్తున్నారు, నమ్ముతున్నాను తండ్రి. దేవా, అనేక సంవత్సరాలు ఆలస్యం అయిపోయినాయి, కానీ నీ కొరకే ఎదురు చూస్తున్నాం అబ్రహాం వలె, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఎస్తేరు వలె. తప్పక చేస్తావని, తప్పక మమ్మల్ని లేవనెత్తుతావని విశ్వాసంతో నీ కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే ఈ విధంగా ఎదురు చూస్తున్నారో అందరి జీవితాల్లో మీరు ఈ రోజు మొదలుకొని అద్భుతం చేస్తున్నందుకు, ఇప్పుడే కార్యాన్ని ప్రారంభిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎంతమంది అయితే గర్భంతో ఉన్నారో ప్రతి ఒక్కరికి 9 నెలలు సహాయకుడిగా ఉండే సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లు ఈరోజు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని సంవత్సరం అంతా తోడుగా ఉండండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నమును మీరు ఆశీర్వదిస్తున్నారని నమ్మి నీ కృతజ్ఞత చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ జీవితంలో ఆలస్యమైపోయిన కార్యములు దేవుడు జరిగిస్తానని వాగ్దానం చేశారు. ఆయన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. ఎలా జరుగుతుంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి అనుకోవద్దు, తప్పక నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఈ వాగ్దానం నమ్మిన వారందరూ నా కొరకని విశ్వసించామని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్ముల్లో మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక.